ఆగని అప్పుల పరుగు, బాబుగారి లిక్కర్ బాండ్లు, ఎక్సైజ్ బాండ్ల రూపంలో 5,490 కోట్లు రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకొస్తున్నారట. బాండ్లపై జారీపై జీవో లేదు, గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం, ఏకంగా 9.15% వడ్డీ రేటు, నాడు తక్కువ వడ్డీతో అప్పులు చేసినా శ్రీలంక అయిపోతోందని యాగి, సంపద సృష్టిస్తానని చెప్పి ఎక్కువ వడ్డీతో అప్పులు చేస్తున్న చంద్రబాబు గారు. రాజధాని కోసం మరో 7,387 కోట్ల అప్పు, నాబార్డు నుంచి తీసుకునే అప్పుకు ప్రభుత్వం గ్యారంటీ. పోనీ ఈ డబ్బులన్నీ సద్వినియోగం ఏ మార్కు సద్వినియోగం చేస్తున్నారంటే, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కిలోమీటర్కి 180 కోట్లు ఖర్చు పెడుతున్నారట. మామూలుగా అక్కడ నేషనల్ హైవేస్ వాళ్ళు నిర్మించిన విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కే కిలోమీటర్కు 69 కోట్లు అయితే వీళ్ళు ఏకంగా దానికి డబల్ అనమాట. 180 డబల్ కూడా కాదు, ఇంకా త్రిబుల్ కింద లెక్క ఓ రకంగా చెప్పాలంటే 180 కోట్లు ఖర్చు చేస్తారట. ఇది యాక్సిస్ రోడ్ను NH అంటే నేషనల్ హైవే 16తో అనుసంధానించే పనుల కాంట్రాక్ట్ విలువ. సో ఈ పరిస్థితి మారదు, ఇది ఇంతే అనుకుంటాయి. ఓ పక్క అప్పులు, ఇంకో పక్క దుబారానా. సో రాంభూపాల్ గారు, వాట్ ఈజ్ యువర్ కామెంట్? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అధికారంలోకి 18 నెలలు పూర్తయింది. ఇంతకుముందే మీరు చూపించిన వీడియో ప్రకారం చూస్తే గత మాజీ ఆర్థిక మంత్రి గారు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఓ విషయం చెప్పినారు. 2,66,000 కోట్ల రూపాయలకు పైగా ఈ 18 నెలల కాలంలో అప్పులు చేసింది ప్రభుత్వం అని. లెక్కలు వాటి ఆధారాలు, ఒకవేళ ఆయన చెప్పిన కామెంట్స్ కరెక్ట్ కాకపోతే ఆధారాలు ప్రభుత్వం చెప్పుకోవచ్చు. కానీ మొత్తం 2.5 లక్షల కోట్ల సాక్షిలో మొత్తం వివరంగా ఇచ్చిందండి, ఆ టేబుల్ కూడా ఇచ్చారు. అవును, అందుకని సుమారు 2.5 లక్షల కోట్లకు పైగా 18 నెలల కాలంలో మీరు అప్పు చేశారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ప్రకటించిన లెక్క ప్రకారం చూసినా 3.5 లక్షల కోట్ల రూపాయలు 5 ఏళ్లలో అప్పు చేసింది. అందులో కూడా కరోనా 2 ఇయర్స్ కరోనా కష్టకాలం కూడా ఉంది. ఏమైనా గత ప్రభుత్వం 3.5 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధికి కాకుండా సంక్షేమ పథకాలకు ఇంత ఖర్చు పెడుతుంది రాష్ట్రం చెప్పినారు. ఈ రోజు ప్రభుత్వం 18 నెలల్లోనే 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు చేసినప్పుడు సంక్షేమ పథకాలకు లేదా శాశ్వతమైన అభివృద్ధికో మీరు పెట్టే ఖర్చులు ఏమిటి, శ్వేతపత్రం ఏమైనా విడుదల చేయగలరా? ఈరోజు ప్రభుత్వం చెప్తుంది, ఒకవైపు నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతుంది, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎక్కడుంది? అదే విధంగా ఈరోజు కొత్త ఉద్యోగాల నియామకాలు కాకుండా వచ్చే ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి, 13 లక్షల ఉద్యోగాలు. అవన్నీ ఎప్పుడో మన జీవిత కాలంలో జరుగుతాయో లేదో తెలియని విషయాల గురించి ఇప్పుడు ప్రచారం, కానీ అప్పు మాత్రం జరుగుతుంది. నిన్నగాక మొన్న మనందరం గమనించాం సార్, ముఖ్యమంత్రి గారు ఒక వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చినాడు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి అవుతుంది, GSDP చాలా వేగంగా దేశంలో అత్యధిక వేగంతో అభివృద్ధి అవుతున్నటువంటి ప్రభుత్వం మంది అని చెప్పినాడు. నిజంగా ఎవరైనా ఆనందపడతాం, రాష్ట్రం అభివృద్ధి అయితే సంతోషపడాలి, రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకోవాలి అందరం. కానీ రెండో వైపు ఆయన చెప్పిన దాంట్లో అత్యంత దాచిపెట్టిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కాలంలో ప్రజల మీద 96,000 రూపాయల అప్పు భారం పెరిగింది సగటున ప్రతి ఆంధ్ర పౌరుడి మీద, ఆంధ్ర ప్రజల మీద 96,000 రూపాయలు. ఇది రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోలిచి చూస్తే మన రాష్ట్రం టాప్ లో ఉన్నట్టుగా అప్పుల్లో, తలసరి అప్పులో. మరి అప్పులు ఎక్కడ పోతున్నట్టు? ఈ అప్పులు తీసుకొచ్చి భవిష్యత్తుకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా? రెండో వైపు ఖర్చు పెడుతున్న తీరు చూస్తే పేదలకు ఇచ్చేటప్పుడేమో చాలా ఇబ్బందులుగా చెప్తారు. అంటే మేము ఆ పథకాన్ని అమలు చేయడానికి నిధులు లేవు, గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, లేదా మా దగ్గర ఆర్థిక వనరులు లేవని. రెండో వైపు ఇతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టడంలో చాలా ఉదారంగా ఖర్చు పెడతారు. గ్లోబల్ సమ్మిట్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అదే విధంగా ప్రోగ్రామ్స్, చిన్న కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి గారిని ఇక్కడ పిలిపిస్తారు. యోగా లాంటి కార్యక్రమాలకు కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలరు. అదే విధంగా నిన్న జరుగుతున్నటువంటి ఈ విదేశీ పర్యటనలు చూస్తే, పర్యటనల పేరుతో, పరిశ్రమల యజమానులతో మాట్లాడే పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు. మరి డబ్బులు లేనప్పుడు, ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి అప్పులు చేస్తున్నప్పుడు ఇంత దుబారా ఖర్చు ఎందుకు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రోడ్డు కోసం 180 కోట్లు 1 కిలోమీటర్ ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం బహుశా దేశంలో ఇదే ఉంటదేమో. మరి ఇంత డబ్బును ఖర్చు పెట్టగలిగిన శక్తి మన దగ్గర ఉందా? రెండో వైపు రాజధానిని చూస్తే, రాజధాని నిరంతరం అప్పులమయమే. కేంద్ర ప్రభుత్వం మేము ఉదారంగా ఆదుకుంటామని మాటే తప్ప అప్పులు ఇప్పించడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ ను కూడా సాధించుకోలేకపోతున్నాం. రెండో వైపు అమరావతికి సంబంధించిన నోటిఫికేషన్, కనీసం ఇది రాజధాని అని ప్రకటించుకునే పరిస్థితి కూడా ఈ రోజుకు మనకు లేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న ఢిల్లీలో ప్రకటించినారు, ఇది కేబినెట్ లో చర్చకే రాలేదని. అంటే ఒకవైపు రాజధాని, శాశ్వతమైన రాజధాని నిర్మాణానికి శాస్త్రాన్ని ఖర్చు పెట్టడం లేదు, అప్పులు చేస్తూ అక్కడ ఇతర మౌలిక సదుపాయాల పేరుతో కాంట్రాక్టర్లు వస్తున్నారు.
అదేవిధంగా ప్రజలకు కానీ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో, లేదా రైతులకు గిట్టుబాటు ఇస్తామని చెప్పి మీరిచ్చిన హామీ, ముఖ్యంగా ఉల్లి రైతులకు హెక్టార్కి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు, ఒక్క నయా పైస ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రోజు అనేక పంటలకు గిట్టుబాటు లేదు. అరటి, ఇంతకుముందు విజువల్ మీరు చూపించారు, అరటి ఎవరైనా లోడింగ్ కు యంత్రాలను ఉపయోగిస్తారు, కానీ లోడింగ్ లో ఉన్నటువంటి లారీల నుంచి కింద పడేయడానికి యంత్రాలను ఉపయోగించిన పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మరి ఇంత దుర్భర పరిస్థితి ఉన్నప్పుడు చేసిన అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టాలా? ఈ సంక్షేమానికి లేదా ఇట్లాంటి రైతుల సహాయ నిధికి ఖర్చు పెడితే అది రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా రోడ్ల కోసం కిలోమీటర్ 180 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇదేమన్నా సంపన్నుల రాష్ట్రమా? లేదా ఇక్కడ డబ్బులు ఎక్కువైపోయి ఎక్కడ ఖర్చు పెట్టాలో కాంట్రాక్టర్ల కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రమా? అందుకనే ప్రజలు గుర్తించాలని చెప్పేసి ఈరోజు మనం అడగం. రైట్. శివశంకర్ గారు చెప్పండి, మద్యం ఆదాయం అని భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు జగన్ గారు అనేమో అప్పుడు ప్రచారం చేశారు. తీరా నిజం చూస్తే ఇప్పుడు వీళ్ళు భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెడుతున్నారు. ఆ మైన్స్ కోసం, మైన్స్ ఆదాయాన్ని 1,50,000 కోట్ల దీనికి ఏకంగా ఎస్క్రో అకౌంట్ ఆర్బీఐలోనే ఓపెన్ చేశారు. ఏమిటి ఈ పరిస్థితి? చంద్రబాబు గారు ఈ అప్పుల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తారనుకుంటున్నారు? సార్, రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి, ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి 2 నిమిషాలు చెప్తాను. మొత్తం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినా కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేసి పూర్తి చేసి అభివృద్ధి చేసినా కూడాను మా హయాంలో చేసిన అప్పు 3,32,000 కోట్లు కంప్లీట్ గా. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. 18 నెలల్లో సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసా మనకు అందరికీ తెలుసు. దాదాపు ఫస్ట్ ఇయర్ అన్ని కూడా 0, రెండో ఇయర్ కూడాను జస్ట్ పార్షియల్ గా 1-2 చేశారు. మిగతా 10 కూడా ఏది ఇవ్వలేదు. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అంటే, ప్రభుత్వ గ్యారంటీ, ప్రభుత్వ అప్పులు కలిపి 2,66,175 కోట్లు. 2,66,175 కోట్లు కేవలం 18 నెలల్లో అప్పు తీసుకొని వచ్చేసింది. అంటే 5 సంవత్సరాల్లో మేము అన్ని సంక్షేమ పథకాలు పూర్తిగా డీబీటీ ద్వారా అమలు చేసినా, కరోనా లాంటి సంక్షోభాలు వచ్చినా కూడాను మేము చేసిన అప్పులో 5 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి అప్పు 18 నెలల్లో 80% చేశారు. ఇంకా రెండవది, ఈ రోజు మైనింగ్ మీద తెచ్చారు, తర్వాత భూములు అడ్డగొండలుగా అమ్ముతున్నారు, తర్వాత తనకి ఇష్టమైన వాళ్ళకి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడాను 90 పైసలకి ఇస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నేడు గుట్టు చప్పుడు కాకుండా, జీవో కూడా బయటికి పొక్కకోకుండా వీళ్ళు ఈ లిక్కర్ మీద ఆదాయం, భవిష్యత్తులో వచ్చే ఆదాయానికి ఏదైతే 2024 సంవత్సరం వాళ్ళు చూపించినట్టు దానికి 24,000 కోట్ల రూపాయలు మాకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 2025-26 సంవత్సరానికి వాళ్ళకి వచ్చే అప్పు ఎంత చూపించారు తెలుసా? 35,000 కోట్ల రూపాయలు వస్తుంది. దానికి టార్గెట్లు కూడా ఎక్సైజ్ వాళ్ళకి ఇచ్చేసాము. 35,000 కోట్ల రూపాయల ప్రజల నుంచి ఆదాయం వస్తే దాని మీద మీరు మాకు అప్పు ఇవ్వండి అని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఎంత ఉంది లెక్కల మీద ఆదాయం శివశంకర్ గారు? ఈ చెప్పిన లెక్కల ప్రకారం 24,000 కోట్ల రూపాయలు ఉంది. అంటే ఏకంగా 19,000 కోట్లు అదనంగా తాగిస్తారా జనంతో? 35,000 కోట్ల రూపాయలు టార్గెట్ ఇచ్చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులకంతా కూడా. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి టార్గెట్ 35,000 కోట్లు, నెక్స్ట్ ఇయర్ కి 50,000 కోట్లు రీచ్ కావాలని చెప్పి ఫోర్కాస్ట్ అనేటువంటిది ఫిగర్స్ ఇచ్చారు. దీని ప్రకారము ఈ వచ్చే 35,000 కోట్ల ఆదాయంలో మేము ఇచ్చేస్తామని చెప్పి 5,890 కోట్ల రూపాయలు అత్యధిక వడ్డీకి 9.15% వడ్డీకి మొత్తం అంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా అప్పు తీసుకునేది. సార్, ఎఫ్ఆర్బిఎం పరిధంతా పోయింది. ఎఫ్ఆర్బిఎం కానీ, కేంద్ర ఆర్థిక గణాంకాల ప్రకారం కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక శాఖ ప్రకారం కానీ, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ప్రకారం కానీ, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ వచ్చేసి SDLs 6.5% మించకుండా వడ్డీ రేట్లు లోన్లు తీసుకోవచ్చు, ఇవ్వాలి అనేటువంటిది కండిషన్ ఉంది. 6.5% మించకూడదు అనేటువంటిది స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ కోసం. కానీ వీళ్ళు ఈ రోజు ఎంతకి తెచ్చారు? 9.15% వడ్డీలకి, అంటే అత్యధిక వడ్డీలకు తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు దీంతో ఇంకో డ్రైన్ తీసుకుంటే సార్, ఈ పక్క వీళ్ళు ఎట్లొస్తున్నాయంటే ఈ ఆదాయాలంతా కూడా వాళ్ళు చెప్పింది, పర్మిట్ల రూమ్ ఇచ్చాము, బెల్ట్ షాపుల ద్వారా, బార్ల ద్వారా, ఇష్టం వచ్చినట్టు వైన్ షాపుల ద్వారా ఇన్ని రకాల పెట్టేసి ప్రజల దగ్గర తీసుకొని వస్తే, మనం గమనించాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు అన్ని కలిపి సంవత్సరానికి 24,000 కోట్లు అమలు చేయలేదు. కానీ ఒక్క లిక్కర్ మీద ప్రజల నుంచి ముక్కు పిండి రాబట్టేది ఎంతయ్యా అంటే 24,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ, 35,000 కోట్లు భవిష్యత్తులో. ఇక అమరావతి విషయానికి వస్తాం. ఎందుకంటే అక్కడ కూడా ఇంకొక అప్పులు చేశారు మొన్ననే. 7,467 కోట్ల రూపాయలు
రాజధాని అమరావతి కోసం అప్పులు తెచ్చారంట. దీంతో ఎంత అయిందంటే 47,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏషియన్ డెవలప్మెంట్ ప్రపంచ బ్యాంక్ ద్వారా 15,000, నాబార్డు ద్వారా, తర్వాత ఈ జర్మన్ హడ్కో ద్వారా ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి అప్పులు ఎంత ఉన్నాయంటే 47,000 కోట్ల పైన ఈ రాజధానికి తీసుకున్నారు. అంటే 7,000 కోట్లు, 7,700 కోట్ల రీసెంట్ తో. దీన్ని రాష్ట్ర బడ్జెట్ నుంచి అప్పులు కేటాయిస్తున్నారు, ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి అప్పులు తెస్తున్నారు, నాబార్డు నుంచి, హడ్కో నుంచి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్, ప్రతిసారి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే ఈ లోన్లన్నీ ఏమైనాయి? సరే, రాజధాని ప్రాంతం మీరు అంటున్నారు ఈ 47,000 కోట్లకి అక్కడ ఉందా సార్? కేవలం 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఆ విశాఖలో మీరు చేసినటువంటి ఎక్కడ అంగా జరిగినా కూడాను ప్రపంచం నుంచి వచ్చిన ప్రతినిధులు ఆ రిషికొండ వైపు చూసేసి, ఆ బిల్డింగ్ చూసేసి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఐకాన్ బిల్డింగ్ దాని ఖర్చు మీరే అన్నారు, చంద్రబాబు గారే జర్మన్ టెక్నాలజీ వాడారు, ఇంత టెక్నాలజీ వాడారు, ఇంత హంగామా కట్టారు. కట్టినా కూడాను 400 కోట్ల రూపాయలు అంత బిల్డింగ్లు కట్టారు. మన 47,000 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు? ఎక్కడేస్తున్నారు? ఈ రాజధాని ప్రాంతం ఇంకా భూములంతా కూడా రైతుల నుంచి అన్యాయంగా తీసుకుంటున్నారు వాళ్ళు. ఇందాక మీరు కూడా ఒక వీడియో వేశారు, కేవలం 2-3 పిలుచుకొని మాకు ఇష్టం లేదయ్యా మొర్రో, మా మొదటి దశకే గతి లేదు అంటే రెండో దశ లాక్కుంటున్నారు అనేటువంటిది. ఈ అప్పులను ఎవరు తీరుస్తారు? ఇందాక రాంభూపాలని చెప్పినట్టు ఇప్పటికే 90,000 రూపాయలు అదనంగా తలసరి ఆదాయం మీద ఒక్కొక్క వ్యక్తి మీద అప్పులు పడతా ఉంటే వీళ్ళు శాలరీస్ కూడా టయానికి వెళ్ళి ఇంత అప్పులు చేశారు సార్. శాలరీస్ అన్నా ఇస్తున్నారంటే 10వ తేదీ వచ్చినా కూడా మనటువంటి శాలరీలు కూడా యొక్క ఉద్యోగులకు రాలేదు. తర్వాత అంగన్వాడీలు, ఇందాక మీరు అన్నారు, అంగన్వాడీలు నిన్న రాష్ట్రం అంతా కూడా రోడ్డు ఎక్కారు. ఇల్లే కదా మినిట్స్ లో కూడా పెట్టారు, 2024 జూన్ నుంచి మీ శాలరీ 24,000 పెంచుతున్నామని చెప్పి మినిట్స్ లో కూడా పెట్టారు. కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇక టైం ఉంటే సార్ ఇంకో వేరే సబ్జెక్ట్ వెళ్ళకపోతే ఒక ఫన్నీ విషయం చెప్పాలి. నిన్న ఈ రోజు ఈనాడు పేపర్ చదువుతా అంటే ఒకటి ఫన్నీ విషయం వచ్చింది.